మార్క్స్ వార్త 6వ అధ్యాయము 38వ వచనము. అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవి అనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలని వారికి ఆజ్ఞాపించగా, వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున ఆ పంక్తులు తీరి కూర్చుండరి. అంతటా ఆయన 5 రొట్టెలను ఆకాశం వైపు కన్నులెదుటి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలు అందరికీ పంచి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టెలను 12 గంపలు ఎత్తి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఒక సూచక క్రియ ఇక్కడ కనబడుచున్నది. కానీ ఇందులోని ఆత్మీయమైన కోణాన్ని మన ఒక కోణంలో మనం ధ్యానం చేసుకుందాము. 3 రోజుల పాటు ఆయన కొండ మీద సభలు అనేవి నిర్వహించినప్పుడు అనేక మంది ప్రజలైన వారు ఆయన యొక్క వాక్యము పక్షంగా తృష్ణగొని ఆ వాక్యం వినుచూ ఉన్నవారుగా ఉన్నారు. ఆఖరి రోజు సభ ముగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వింటున్న జనసందోహం యొక్క ముఖములు చూచినప్పుడు వారు ముఖములు నీరసముతో కనబడటం వలన వీరికి తినడానికి ఏదైనా పెట్టగలరా అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అడిగినప్పుడు, అయ్యా, పెట్టడానికి ఏమీ లేవు, ఒకవేళ కనుక పెట్టాలంటే 8 నెలల సంపాదన కావాలి, చాలా కష్టతరము అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఇంకా ఏమైనా మిగిలి ఉన్నవా అని ఆయన అన్నాడు. ఈరోజు మిగిలిన అనుభవాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. గడిచిన కాలం అంతా కూడా మనము ఏదో ఒక విధంగా ఖర్చు చేశాం. చాలామంది మనకి దేవుడిచ్చిన కాలము ఉన్నది. నరుని యొక్క ఆయుష్ 75 సంవత్సరాలు, అధిక బలము అని ఎడల 80 సంవత్సరాలు అయినా వాటి ప్రభావము ఆయాసము దుఃఖముతో కూడినది అంటున్నాడు. అంటే దేవుడు మనకి ఆయుష్ సంవత్సరము అనే దయాకిరీటం ఇచ్చాడు. గడిచిన కాలమంతా కూడా మనం ఎలాగ ఖర్చు చేశాం, గడిచిన నెలంతా మనం ఎలాగ ఖర్చు చేశాం, గడిచిన వారం అంతా కూడా మనం ఎలాగ ఖర్చు చేశాం. ఇక్కడ శిష్యులైన వారిని కానీ ఇక్కడ ఉన్న సమాజాన్ని కానీ మనం అడిగితే, అయ్యా మీరు గడిచిన కాలాన్ని ఎలాగ ఖర్చు చేశారంటే, మేము దేవుని వాక్యం వింటూ ఖర్చు చేశాం, రొట్టెలను తింటూ ఖర్చు చేశాం, చేపలను తింటూ ఖర్చు చేశాం, దేవుని సన్నిధానం కోసం మేము ఖర్చు చేసాం అంటూ ఉంటారు. మరి మనలో చాలామందిని, అయ్యా గడిచిన కాలం మీరు ఎలాగో ఖర్చు చేశారు అంటే అని అంటారు, అయ్యా మేము కలహాలతో మా యొక్క కాలాన్ని ఖర్చు చేసిన వారంగా ఉన్నాము, వ్యర్థమైన ఆలోచనలతో మా కాలాన్ని ఖర్చు చేసిన వారుగా ఉన్నాము, నిరూపమైన వాటి కోసం మేము పరిగెత్తి కాలాన్ని ఖర్చు చేసిన వారుగా ఉన్నాము, ఆయాసకరమైన వాటి కొరకు పరిగెత్తి మేము కాలాన్ని ఖర్చు చేసిన వారంగా ఉన్నాము అని మనలో చాలామంది ఎక్కువ భాగము ఈ యొక్క సమాధానాన్ని చెప్పేవారుగా ఉన్నారు. అయితే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరాన్ని దేవుడు మనకి దయాకిరీటంగా ఇచ్చిన వాడిగా ఉన్నాడు. గడిచిన కాలం అంతా కూడా మనకిష్టం వచ్చినట్లుగా కలహాలతోనూ లేకపోతే
సొంత నిర్ణయాలతోనూ నువ్వు బ్రతికావు. జరిగింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది. జరిగిపోయిన వాటి గురించి, అయిపోయిన వాటి గురించి దేవుడు మాట్లాడటం లేదు. ఉన్న కాలము, మిగిలిన కాలాన్ని గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. మిగిలిన కాలాన్ని నువ్వు ఎలాగ ఖర్చు చేయాలనుకుంటున్నాం, మిగిలిన కాలము గురించి నీకున్న ప్రణాళిక ఏమిటి అని దేవుడిని అడిగినప్పుడు నీ యొక్క ఆలోచన, నీ యొక్క సమాధానం ఏమై ఉన్నది? రక్షణ గురించిన తలంపు నీకు ఎలాగున్నది? దేవుని కొరకు సాక్షార్థమై జీవించాలి, సాక్ష్యాన్ని కొనసాగించాలి అన్న ఆలోచన విషయంలో మిగిలిన కాలాన్ని ఎట్లాగో నువ్వు సద్వినియోగం చేసుకుంటావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మిగిలిన కాలం చాలామంది అనుకుంటూ ఉంటారు, రేపు, ఎల్లుండు, అవతల ఎల్లుండు, ఇక మనము ఈరోజు ఏముందలే మనం ఆరాధిద్దాము. ఉపవాసాలు ఉన్నాయి కదా, మార్చి 5వ తారీఖు నుంచి 40 రోజులు, 45 రోజులు పైగా మనకి దైవికమైన ఆరాధన సమయాలు ఉన్నాయి. ఆ విషయంలో పూర్ణ ఆత్మతో, బలముతో, సత్యముతో ఆరాధించేద్దాం. ఇక అప్పుడు వరకు తినాల్సినవన్నీ తినేసేద్దాం, తిరగవలసినవన్నీ కూడా తిరిగేద్దాం, చేయాల్సినవన్నీ కూడా చేసేద్దాం అని ఎప్పటి నుంచే ఎప్పుడో పొందబోయే రక్షణ కొరకు వీరు ప్రణాళికలు కలిగి, ఆలోచన కలిగి ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి చాలా సంపాదించి ఆ యొక్క కొట్లలో దాచుకొని రాత్రిపూట పడుకోబోయే ముందు ప్రాణంతో మాట్లాడుచున్నాడు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, నిద్రించుము అంటూ ఉంటే ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమును అడిగితే నువ్వు సంపాదించింది ఏమవుతుంది అంటే, అనేక దినాల కోసము కొట్టల్లో ధాన్యాన్ని సిద్ధపరిచావుగా వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం దేవుడు అడిగితే తీసుకుంటే నువ్వు సంపాదించిందంతా ఏమైపోతుంది అంటే నేను చెప్తున్న మాట, మిగిలిన కాలాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటామని నేను ప్రశ్న వేస్తే, ఇవాళ కాదులేండి, రేపు కానీ, ఎల్లుండి కానీ, అవతల ఎల్లుండి కానీ అంటున్నాను. వాక్యం చెప్తుంది, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కదా మన బ్రతుకు. అసలు ఈ రాత్రి రేపటి గురించి ఆలోచన అవుతుంది. ఈ రాత్రి అంటే వెర్రివాడు గురించి చెప్తాను, నీ ప్రాణం ఈ రాత్రి అడిగితే ఏమైపోతుంది అంటే, ఇవాళ రాత్రి కూడా నా ప్రాణం మీద గ్యారంటీ లేదు అని వాక్యం చెప్తుంది. మరి కాసేపు గంట తర్వాత ఏం జరుగుతుంది? మందిరాన్ని విడిచి వెళ్ళే క్రమంలో యాక్సిడెంటే చనిపోవచ్చు. గంట తర్వాత కూడా నీ ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న పాటున నీకున్న సమయాన్ని దేవునికి ఇచ్చువాడు అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మిగిలిన కాలాన్ని గురించి నేను మాట్లాడుచు ఉన్నాను. 6వ అధ్యాయం 38వ వచనంలో, అందుకాయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడమని, వారు ఏమి ఉన్నాయో, ఏవైతే ఉందో అయ్యే ఆయన యొద్దకు తీసుకురండి, అదే ఆయన యొద్దకు తీసుకురండి అంటున్నాడు. ఒక పాటలో ఉంటుంది, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ సన్నిధికో రక్షక, ఎలాగున్నానో అలాగే నీ సన్నిధికి వచ్చుచున్నాను, వీపు పైన మోయలేని పాపములు ఎన్నో ఉన్నా, ఆ పాపములు ఎన్ని ఉన్నా కూడా నీ సన్నిధికి ఉన్నట్టే వచ్చుచున్నాను అని ఈ యొక్క భక్తుడు ఒక చరణంలో ఉంటున్నాడు. మరి ఒక పాటలో ఉంటుంది, సర్వచిత్తంబు నీదేనయ్యా, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రగా నన్ను చేయుమయా, నా చిత్తము కాదయ్యా, నీ చిత్తాన్ని నా ఎడల జరిగించు, ఇక సర్వచిత్తము నా ఎడల నువ్వు జరిగించాలి ప్రభువా అని ఈ యొక్క భక్తుడు ఒక చరణంలో మాట్లాడుచున్నాడు. అంటే
మనకి మిగిలి ఉన్న కాలాన్ని గురించి నేను మాట్లాడుచున్నా. నువ్వు అనుకుంటావు వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం దీర్ఘకాలమైన ప్రణాళిక కలిగి ఉంటావు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ ఉన్న కాలాన్ని మనం దేవుని కొరకు ఖర్చు చేయవారుగా ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు. ఇప్పుడు చూడు, శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలి ఇక నేమియు లేక ఉండ. తర్వాత వచ్చినము అంటే ఈ మిగిలిన కాలము శరీరపు మనుజాశల గురించి మాట్లాడుతున్నాడు. శరీరపు ఇప్పుడు మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనక అన్ని జనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇక్కడ ఆగండి. గతించిన కాలంలో పోకిరి చేష్టలు, దురాశలు, అల్లరితో కూడిన ఆటపాటలు, విందులు, చేయదగినవన్నీ చేశాం. అన్ని జనుల ఇష్టకములు నెరవేర్చినవి ఉండే చూసావా? ఆ అన్ని జనుల ఇష్టము నెరవేర్చిన గతించిన కాలం ఇక చాలు. ఆ గతించిన కాలం ఇతరుల కొరకు బ్రతికే చాలు. ఇక మిగిలిన కాలము శరీరపు మనుజాశల ప్రకారము, మన శరీరం యొక్క మనుజాశల ప్రకారం నడవక దేవుని చిత్త ప్రకారం మనము నడిచేవారుగా ఉండాలి. ఇంతకాలము నీవు దుర్వినియోగం చేశావు. వాక్యం చెప్తుంది, కాలము దినములు చెడ్డవి కనుక కాలము సమీపంగా ఉంది కాబట్టి సమయమును ఏం చేయాలి? దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగము చేసుకొనము అంటున్నాడు. సమయాన్ని ఏం చేసుకోమంటే మిగిలిన ఈ సమయాన్ని మనం ఏం చేయాలి అంటే సద్వినియోగం చేసుకోవాలి. ఇక చాలు. నీ వల్ల జరిగిన తప్పేదో జరిగింది, ఇక ఆ తప్పు ఇక చాలు. నీ వల్ల కలగవలసిన అవమానం కలిగింది, ఆ అవమానం చాలు. నీ వల్ల నొచ్చుకున్న వారు నొచ్చుకున్నారు, ఇక ఆ సంఘటన చాలు. నీ వల్ల కుటుంబము బజార్లో నిలబడింది, ఇక అది చాలు. నీ వల్ల జరగవలసిన నష్టం జరిగిపోయింది, ఇక అది చాలు. నువ్వు తీసుకున్న ఒక అనాలోచితమైన నిర్ణయము నీ కుటుంబాన్ని ఆర్థికంగా చాలా కూలదీసింది, అది చాలు. నీకున్న బలహీనతలు, అనారోగ్యాలు బట్టి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, ఇక అది చాలు. జరిగిందేదో జరిగిపోయింది. గత కాలంలో జరిగిన ఆ యొక్క అనాలోచితమైన నిర్ణయాల వలన జరిగిన నష్టము, అవమానము, శోధన, అల్లరి పాలు, ఇక ఇవి చాలు. వాటిని మనం వెనక్కి తీసుకురాలేమో. మరి ఏం చేయమంటున్నాడు దేవుడు? ఏ ఉన్నాయో అవి నా యొద్దకు తీసుకురండి. మీ దగ్గర ఏది ఉందో అదే. మీ ఎదుట ఏ కాలం ఉందో, నేను ఇచ్చిన ఆయుష్ ఏదై ఉందో, నేను ఇచ్చిన కృప ఏమై ఉందో అదే మీరు నా యొద్దకు తీసుకురండి. ఉన్న పాటున నా యొద్దకు రండి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. జరిగింది ఏదో జరిగిపోయింది కాబట్టి ఇక మీదటైనా సరే సంవత్సరమైన దయాకిరీటం దేవుడు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి ఇక గడిచిన కాలం వైపు కాకోకుండా మిగిలిన కాలమైనా కూడా మనం ప్రభు కొరకు ఖర్చు చేసేవారుగా ఉండాలి. లోకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనములో ఒక సిలువలో ఉన్న దొంగ కనబడుచు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్క కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ కనపడుచున్నారు. ఇద్దరి దొంగలకి ఒకే సమయం ఉన్నది చనిపోవడానికి. కానీ ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తిపడుస్తున్నాడు.
మిగిలిన సమయాన్ని క్రీస్తుని ఇంకా దూషించడానికి ఉపయోగిస్తున్నాడు. మరి ఒక దొంగ అంటున్నాడు, ఇది మనకైతే యుక్తమే, ఇది మనకైతే సబబే, కానీ ఆయనలో ఏ నేరం లేదు. నీ నిమిత్తమో నా నిమిత్తమో ఆయన ప్రాణం పెడుతున్నాడు. అయ్యా నువ్వేమిటో నేను గుర్తించా, మెస్సయ్యావని నేను గుర్తించా, నా రక్షకుడు అని గుర్తించా, నా సజీవుడు అని నేను గుర్తించా, నీ వల్లనే నాకు రక్షణ నేను గుర్తించా, నీవే మార్గమని గుర్తించా, నీవే జీవమని గుర్తించా, నీవే సత్యమని గుర్తించా అని ఆ దొంగ తన యొక్క ఉద్దేశాలను తన కంటి ద్వారా దేవునికి చెప్పకనే చెప్పాడు. అంతకంటే ముందు నేను ఎంత పాపిలోనో అయినా ఈ సిలువ రక్తం చేత నన్ను కడుగము అని ఆ సిలువలో ఉన్న రెండవ దొంగ తనకున్న కాలము కొంచెమే, చనిపోవడానికి తనకి మిగిలి ఉన్న కాలము కొంచెమే, ఆ కొంచెము కాలము కూడా ఎవరి వైపు చూసాడో తెలుసా? దేవుని వైపు చూచిన వాడుగా ఉన్నాడు. అతడు ఎంతో భాగ్యవంతుడిగా మార్చబడ్డాడు. ఆ కొంచెం కాలము దేవుని వైపు చూచుటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం బలంగా చెప్దాం, ఇంకొంచెం బలంగా చెప్దాం. తనకి మిగిలి ఉన్న కొంచెము కాలము ఎవరి వైపు చూశాడు తెలుసా? ఆ దేవుని వైపు చూచుటను బట్టి అతని యొక్క స్థానం ఎక్కడికి వెళ్ళింది? పరదైసు. నేడు నీవు నాతో కూడా ఎవరితో అంటున్నాడండి? దేవునితో, యేసుక్రీస్తుతో పాటు ఉండే భాగ్యాన్ని అతను సంపాదించుకున్నాడు. ఏదైతే ఉందో మిగిలినది, ఆ మిగిలినదే అది దేవుని యొద్దకు తీసుకురా. ఈరోజు స్టువర్ట్పురం గురించి మనం విన్నాం. స్టువర్ట్పురం అంటే ఏమిటి? అది దొంగలు ఉండే స్థలం. అందరూ అంటారు వీళ్ళందరూ ఎవరు? స్టువర్ట్పురం దొంగలు అంటారు. కానీ ఈరోజు స్టువర్ట్పురం కాస్త ఎట్లా మార్చబడిందో తెలుసా? సువార్తాపురంగా మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితము కూడా ఇటువంటి అనుభవంలో ప్రజల దృష్టిలో నిందాస్పదంగా ఉందేమో, కానీ దేవుడు నిన్ను ఆనంద తైలము చేత అభిషేకించునుగాక. ఇక్కడ ఎడ్వర్డ్ విలియం కోటం బార్లో క్యాబరే డ్యాన్స్ చేసేవాడు. దేవుని యొక్క వాక్యం అతను దర్శించింది. ఎప్పుడైతే వాక్యం అతను దర్శించిందో, దర్శించిన వాక్యానికి పట్టబడిన వాడుగా ఉన్నాడో, అతడు దేవుని చేత వాడబడ్డాడు. గొప్ప దైవ సేవ చేసి అనేక మందిని సువార్త చేత కదిలించిన వాడుగా ఉన్నాడు. ఎలాగ ఉన్నాడో అలాగే దేవునికి తాను అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడు ఎలాగ వాడుకోవాలో అలాగ వాడుకున్నాడు. అయ్యా ఉన్న పాటని ఎద్దకు వచ్చేస్తున్నా, విరిచేస్తావా విరిచేయి, ఆశీర్వదిస్తావా ఆశీర్వదించు, పరిచర్యకు వాడుకుంటావా పరిచర్యకు వాడుకో, నీ చిత్తము నా ఎడల ఏమైనదో అదే నా ఎడల జరిగించు. ఇక నా చిత్తము కాదయ్యా, నీ చిత్తము నా ఎడల జరిగించు అని నిన్ను నీవు దేవునికి అప్పగించుకోగలిగితే దేవుని యొక్క మహిమ నీ ద్వారా ప్రజలందరి ఎదుట కనపరచగలుగుతావు. హల్లెలూయా. ఇంకా నీ జీవితంలో బ్రతికేది 1 సంవత్సరమే. డాక్టర్లు చెప్పారు, నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నువ్వు బ్రతికేది 6 నెలలే. కానీ వాక్యం చెప్తుంది, ఈ 6 నెలలైనా దేవునికి ఇవ్వు. బ్రతికినంత కాలము నువ్వు చేయలేని సేవ ఈ 6 నెలల ద్వారా చేసే సేవ అత్యధికంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. బ్రతికినంత కాలం నువ్వు చేయలేంది ఈ 6 నెలల్లో నీ ద్వారా ఏం చేస్తాడంటే నువ్వు చేయలేని దానికన్నా ఎక్కువగా ఈ 6 నెలల్లోనే జరిగిస్తాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నీ చేతుల్లో లేవు, నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు తెలుసా? దేవుని చేతిలో ఉన్నావు. దేవుని చేతిలోకి వచ్చాయి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వారు 3 రోజులు బట్టి తిన్న ఆహారం ఎంతో నాకు తెలియదు, కానీ 3 రోజులు బట్టి వారందరూ బుట్టల్లో తెచ్చుకొని తిన్న ఆహారం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడి 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఆయన చేతిలోకి వస్తే వాటిని ఆస్వాదిస్తేనంటండి వారు తినగా
ఇంకా 12 గంపలు మిగిలాయి. హల్లెలూయా. అది దేవుని చేతిలోకి వస్తే కలిగే నిజమైన ప్రయోజనం. ఉన్న కాలము కొంచెమే, ఆ కొంచెం కాలము కూడా ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో. బైబిల్ గ్రంథంలో 20,000 మంది పైగా గిద్యోనికి దేవుడు అప్పగించాడు. వీరితో యుద్ధం చేయన్నాడు దేవుడు. మరలా అన్నాడు, వీరి బలముతో నువ్వు యుద్ధం చేస్తే ఈ బలం వల్ల నువ్వు గెలిచావనుకుంటావు. దేవుని బలం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి అందరిని ఫిల్టర్ చేయి, తగ్గించి మటుకు తగ్గించన్నాడు. తగ్గించడం మొదలుపెట్టాడు. 20,000 కాస్త 10,000, 10,000 కాస్త 5,000, 5,000 కాస్త 1000, 1000 కాస్త 300 మంది. 800 మంది, 300. ఎక్కడ 30,000, ఎక్కడ 300 మంది? ఈ 300 మంది నాకు చాలు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు ఆ 300 మంది చాలు గిద్యోను. ఆ 300 మందినే గిద్యోను దేవుడికి అప్పగించాడు. ఆ 300 మంది దేవుని చిత్త ప్రకారం ఒకరు నెత్తి మీద కొండ, చేతిలో కర్ర, దివిటిని పట్టుకున్నారు. దేవుని చిత్త ప్రకారం ఆ 300 మంది లక్షల మంది సైన్యంతో పోరాడడానికి ముందుకు వెళ్ళారు. దేవుని చిత్తానికి వారు అప్పగించుకున్నారు. కాబట్టి వారు కత్తి ఎత్తకుండానే, కత్తి దూయకుండానే లక్షల మంది మీద దేవుడు అత్యధికమైన విజయాన్ని తన యొక్క కృప ద్వారా, బాహుబలం ద్వారా అందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తానికి మనం చెప్పుకోవాలి. 300 మందే మిగిలింది. 300 మందే 30,000 మందిలో. వారు రావడం వల్ల, వీరు రావడం వల్ల అని మనలో కొంచెం ఆలోచన కూడా వస్తుంది. పరిచర్య విషయంలో, పనుల భార విషయంలో, మందిరం యొక్క విషయాల్లో కూడా వారు రావడం వల్ల, వీరు రావడం వల్ల, వారు ఉండడం వల్ల, వీరు ఉండడం వల్ల నాకొకటే ఆలోచన, ఉన్నవారు చాలు. దేవుడు వీరి ద్వారానే, వారి ద్వారా జరిగించలేని పనిని విస్తారంగా వీరి ద్వారా జరిగిస్తాడన్న నమ్మకంతో మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నమ్మకంతో మనం అడుగు ముందుకు వేస్తేనే దేవుడు మన పనుల భారాన్ని ఆయన మోస్తాడు. మనం చేయిందంతా కూడా ఆయన సఫలీకృతం చేస్తాడు. 300 మంది చాలు గిద్యోను. ఈ 300 మందిని నా చేతికి అప్పగించుకుంటున్న వాడుగా ఉన్నాడు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 39వ వచనం. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను, అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలని వారికి ఆజ్ఞాపించగా, వారు 100 మంది చొప్పును 50 మంది చొప్పును పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలు అందరికీ పంచిపెట్టెను. ఎప్పుడైతే నీ దగ్గర మిగిలింది దేవునికి ఇచ్చావో అప్పుడు నువ్వేం చేయాలి? ఏది చేయగలుగుతావో దేవుని కొరకు చెయ్యి. నీ దగ్గర మిగిలింది దేవునికి ఇచ్చేసావు, అంతా నీకే ఇచ్చేసా కదా అంటా కుదరదు. అయినా కూడా నువ్వు అప్పటికి ఏది చేయగలుగుతావో అది చేయాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చేశారు. ఇంకా మనం ఏం చేద్దాం అనుకుంటలేదంటండి. కొంతమంది ఏమో పంక్తులుగా లైన్గా కూర్చోబెట్టారట. కొంతమంది ఏమో విరిచిన రొట్టెను వడ్డించారు. కొంతమంది ఏమో చేపను పంచారు. కొంతమంది ఏమో వడ్డించే పని, కొంతమంది ఏమో పంచే పని, కొంతమంది ఏమో కూర్చే పని, కొంతమంది ఏమో విస్తర్లు వేసే పని, కొంతమంది ఏమో విస్తర్లు తీసే పని. ఏది చేయగలుగుతున్నారో అది దేవుని పని నిమిత్తం చేస్తున్నారు. మరి ఈరోజు మందిరములో, పరిచర్యలో, సువార్తలో, పని భారములో నువ్వు దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు ఏదైతే చేయగలుగుతావో అది నువ్వు చేయి. చేసేది కూడా ఎలాగో చేయాలంటే అది ప్రేమగా చేయి. అమ్మో, ఈ పని నేను ఎంత పని చేస్తున్నాను గుళ్ళో అన్న భారం నీకు రాకూడదు. దేవుని విషయంలో చేసే పని నేను ఈ పని చేస్తున్నా అన్న భారం నీకు రాకూడదు. ఆ భారం ఎప్పుడైతే నీ మనసులోకి వచ్చేసిందో
ఇంత పని చేస్తున్నా, అంత పని చేస్తున్నా, నేను కాబట్టి పని చేస్తున్నా భారం ఎప్పుడో వచ్చిందో తెలుస్తుందో, నీలో ఇంకా శరీరపు మనుజాశ పని చేస్తుంది. కానీ అలా కాకుండా ఇంకా నా దేవుని కొరకు ఈ పనితో పాటు ఇంకా ఏం చేయాలి, చేయగలిగింది నేను చేయగలుగుతున్నానా అన్న ఆశ నీలో ఉన్నట్లయితే గతించిన కాలం మనుషుల కొరకు గడిపిన కాలాన్ని మర్చిపోయి మిగిలిన కాలం దేవుని కొరకు ప్రయాసపడాలన్న ఆలోచన నీలో బలంగా ఉందని అర్థమవుతుంది. నీ మనస్సాక్షి నీకే చెప్తుంది. ఇప్పుడు ఏది చేయగలుగుతామో అది చేయాలటండి. దేవునికి మనము ఈ కాలాన్ని అప్పగించుకున్న తర్వాత, దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్న తర్వాత, మరి మందిరంలో నువ్వేం చేయగలుగుతావు? నువ్వు చిన్నవాడివి, కానీ దేవుడు నీకు పాటలు పాడే శక్తి ఇచ్చాడుగా, ప్రార్థన చేసే శక్తి ఇచ్చాడుగా. నేను ఎంతటి వాడిని అని అంటావు, కానీ ఎంతటి వాడవైనా చిన్నవాడికైనా పెద్దవాడికైనా దేవుడు ప్రార్థన నేర్పించాడు కదా. ఇంకా అనేక మంది మందిరములో బలహీనత చేత బాధపడుచున్నారే, అవిశ్వాసంతో నింపబడి ఉన్నారే, ఇంకా సహవాసంలో బలపడలేకపోతున్నారే, వారు వచ్చుచూ పోవచ్చు, తప్పిపోవచ్చు ఉన్నవారుగా ఉన్నారే, వారి పక్షంగా నీ భారం ఏమిటి? ఒకసారి మందిరంలోనే మీరు ఎట్లా బలపడ్డారు అన్నయ్య గారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆ సహోదరు నేను అడిగితే, వాస్తవంగా అయితే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే వాక్యం వినాలని మాత్రం మందిరంలోకి రాలేదట. వాక్యం వినాలని మాత్రం ఏదో రావాలి కూర్చోవాలి అన్నట్టుగా ఉండేదంట. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడట. కానీ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, అలా వస్తూ పోతున్న క్రమంలో నాకు ఒక దైవికమైన సహవాసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సహవాసపు ఆకర్షణ ఏం చేస్తుందంటే మానకుండా మందిరానికి నడిపిస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఆయన ఏది చేయగలిగాడో అదే ఈ మందిరంలో ఉన్న వ్యక్తి చేశాడు. ఎప్పుడు మానేసింది, ఎందుకు మానేసావయ్యా, ఏమైందయ్యా అని బాగోగులు అడిగే, నా కొరకు బాగోగులు అడిగే ఒక సహవాసదారు నాకున్నాడు. బలహీనత ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాం, దైవజనులు చెప్దాం అని నా గురించి దైవజనులు చెప్పి తాను వ్యక్తిగతంగా ప్రార్థన చేయడమే కాదు, ఎట్లా ఉందని మళ్ళీ నా గురించి ఆలోచన. నా కన్నా తల్లిదండ్రులు, నాకున్న చుట్టుపక్కల బంధుగణాలు, నాకున్న పరిస్థితులు బట్టి నన్ను ఎవరో పరామర్శించలేని పరిస్థితి. అటువంటి అనుభవాల్లో నాకు వచ్చిన ఈ సహవాసం ఏం చేస్తుందంటే మందిరం వైపు నన్ను ఆకర్షించేలాగా చేసింది అంటున్నాడు. హల్లెలూయా. ఇటువంటి ఆకర్షించే ఒక దైవికమైన గుణలక్షణం దేవుడు మనెల్లరికీ దయచేయునుగాక. ఈరోజు నిన్ను బట్టి మందిరానికి వచ్చి బలపడాలి. కొంతమంది వాక్యాన్ని బట్టి బలపడతారు, కొంతమంది సహవాసాన్ని బట్టి బలపడతారు. ఏదో ఒక విధంగా వారి యొక్క హృదయంలో వాక్యము నాటబడి నిమిత్తము నువ్వు ఏది చేయగలుగుతావో అది చెయ్యి. ఒక ప్రాంతంలో ఒక సహోదరు ఉంది. అందరూ సంవత్సరానికి ఒక కూడికి పెట్టుకుంటాకి మనం బాధపడతాం, అది భారంగా అనిపిస్తుంది మనకి. కానీ ఆ సహోదరి చెప్తున్న అనుభవాలు ఏమిటంటే, గడిచిన నెలలో ఒక ప్రార్థన పెట్టాం, అంతకుముందు 3 నెలలు 4 నెలల క్రితం ఒక ప్రార్థన పెట్టాం, అంతకుముందు ఒక విషయమే ప్రార్థన పెట్టాం. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒకే సంఘంలో ఒకే స్త్రీ ఇన్ని విధాలుగా ప్రార్థన పెట్టించుకో, అక్క మీకు భారంగా అనిపించటం లేదా అంటే, అదేమి లేదయ్యా, దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టే ఉన్న దాంట్లో మేము కొనసాగిస్తున్నాం. కానీ మా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ మన సువార్త ద్వారా ఇంకా అనేక మంది పట్టబడాలి. కేవలము వాక్యము వినుట ద్వారానే వారు బలపరచబడాలయ్యా. మేము ఎట్లాంటి దైవ సేవకులు, ఎటువంటి వాక్యానుభవం కలిగిన వారిని మేము కలిగి ఉన్నామో వారు తెలుసుకోవాలి. ఆ వాక్యము చేత వారు దేవుళ్ళలోకి నడిపించబడాలన్నది నా బలమైన సంకల్పము. ఇప్పటికైతే మారతారని నాకైతే నమ్మకం లేదు. కానీ ఇలాగ కూటములు జరిపించు ఉండగా ఏదో ఒక రోజు వారి వాక్యం వారి హృదయంలో నాటబడద్ది. అది చాలయ్యా, వారు రక్షించబడడానికి నేను ఒక మార్గం వేస్తుందని అవుతాను అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం. నిజంగా సంఘం గురించి ఎంత బాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారా. ఏదో వారి గురించి వీరి గురించి అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని చెప్పుకుంటామే, కానీ ప్రత్యక్షంగా ఇది మన సంఘం పక్షంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి వారు ఉండడం సంఘానికి ఒక కిరీటము. హల్లెలూయా. ఏది చేయగలుగుతామో అది చేయి.
పరిచయ నిమిత్తమో, సువార్త నిమిత్తమో, మందిరం నిమిత్తమో, పనుల నిమిత్తమో నువ్వు ఏది చేయగలుగుతావు అది చేయి. వారు ఏం చేశారు? విస్తరలు వేసేవాళ్ళు విస్తరలు వేశారు, వడ్డించేవారు వడ్డించారు, పంచిపెట్టేవారు పంచిపెట్టారు, మరలా విస్తరలు తీసేవారు విస్తరలు తీస్తూ ఉన్నారు. మరి నువ్వు ఆ అనుభవాల్లో నడవాలి, ఆ అనుభవాల్లో నడవాలి. లోకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనము. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడని వారితో నేను, అయితే వారు భయపడి ఆయన గాలికి నీళ్లకు ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే. ఆజ్ఞాపించగా ఏది చేయమని పడితే అది చేయి. ఆయన ఏది చేయమంటాడో అవసరమైనది ఏమిటో తెలుసా? విధేయత. ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేయడానికి ఏం కావాలి? విధేయత కావాలి. ఆయన నోటి మాటకి నీళ్లు గాలి లోబడుతుంది. దెయ్యాలు దేవుని మాట వింటున్నాయి. సేనా దెయ్యాలు పట్టిన వాడు ఆయన దగ్గరికి వెళితే దెయ్యాలు ఎవరి మాట విన్నాయి? ఆయన మాట. కానీ ఆయన స్వరూపమున, ఆయన పోలిక చొప్పున నిర్మించబడిన మానవులైన మనము ఆయన మాటకు లోబడుచున్నామా? ఒకసారి మనము ఆలోచన చేసుకునే వారుగా ఉండాలి. కాబట్టి సృష్టి లోబడుతుంది, నీరు గాలి లోబడుతున్నాయి, దెయ్యాలు లోబడుతున్నాయి. ఆయనకు మనం విధేయత చూపి ఏదైతే సహవాసం పక్షంగా, సమాజం పక్షంగా, మందిరం పక్షంగా, ప్రార్థనాపరుల పక్షంగా, నశించిపోతున్న వారి పక్షంగా నువ్వు చేయగలుగుతావో అది చేయడానికి నువ్వు నడుం కట్టుకో. 2 విషయాలు. ఏది ఉందో అది ఆయనకి ఇవ్వు, మొదటి మాట. రెండవది, ఆయనకి ఇచ్చిన తర్వాత నువ్వు ఏది చేయగలుగుతావో అది చేయాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపోకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో ఆజ్ఞాపించెను. ఏమీ నష్టపోకుండా నీవు నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి ఏది చేయగలుగుతావో అది చేస్తే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా పేరట గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా దాన్ని మర్చిపోటకు నేను అన్యాయస్తుడిని కాను. దాని ఫలం నువ్వు పోగొట్టుకుని చాలవు. భూమి మీద జరిగించు ప్రతి పనికి నీకు పరలోకంలోని జీతం సిద్ధపరుస్తున్నా అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమీ నష్టపోకుండా అంటే 5 రొట్లు 2 చిన్న చేపలను ఆశ్రదించి అందరికి పెట్టిన తర్వాత ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి అంటండి? ఆ 12 గంపలు. అంటే తిన్నవన్నీ పాడవకుండా ఉండడానికి, మళ్ళా అవి ఉపయోగించుకోవడానికి దేవుడు ఎన్ని గంపలు ఎత్తించాడు? 12 గంపలు ఎత్తించాడు. నష్టపోకోకుండా మనము మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించినట్లయితే, మనం చేయగలిగేది మనం చేస్తూ ఉన్నట్లయితేనంటండి ఆయన నిమిత్తము మనం ఏమీ నష్టపోము. దేవునికిచ్చి వారంటండి నష్టపోయింది ఏమీ లేదటండి. సింహపు పిల్లలైనా లేమి గలవై ఉంటాయి కానీ ఆయన ఆశ్రయించు వారికి ఏ కొదువ ఉండదు. ఈరోజు నేను చెప్తున్నా, ప్రార్థన చేసి నష్టపోయిన వారు లేరు, సహవాసం చేసి నష్టపోయిన వారు లేరు, దేవునికిచ్చి నష్టపోయిన వారు లేరు. ఏమీ నష్టపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 21వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయిను. చదువు. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక ఉండవలసినది, అప్పుడు హానియో నష్టమో కలగకపోవునో. పౌలు గారు అంటున్న మాట, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకోకుండా ఉండవలసింది.
అప్పుడు ఈ హానియో నష్టమును అసలు కొన్ని దినాలు వెలుగులే చూడలేదు. అసలు వెలుగే కటిక చీకటి మీద పెద్ద గాలి వారి మీద విసురుతుందటండి. ఎంత భయంకరమైన శోధన చూడండి సముద్రంలో. అయ్యా మేము ప్రయాణం వలన, నదుల వలన, జలముల వలన చాలా ఆపదలో చిక్కుకొని ఉన్నాము. ఈ ప్రయాణపు అనుభవాలు ఉన్నాయి, సముద్రపు అనుభవాలు ఉన్నాయి. కాబట్టి క్రేతులోనే ఉండిపోదామని పౌలు గారు ఆ యొక్క ఓడ నాయకుడు చెప్పాడు. నువ్వేమిటి? రోమీయుడివి. నువ్వెవడవి? మనుషుల మీద అధికారివి. నా మీద నువ్వు అధికారివి కాదు. ఈ జలాల మీద ఈ ఓడను ఎలాగ నడిపించాలో నీకు అనుభవం లేదు. ఓడ ఎలాగ నడిపించాలో నేను ప్రావీణ్యం కలిగిన వాడిని, నిపుణత కలిగిన వాడిని. ఐ ఆమ్ వెల్ ట్రైన్డ్ అంటున్నాడు. నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు అంటున్నాడు. ముందుకు కదిలాడు. కదిలిన తర్వాత ఏం చేయింది? కొన్ని దినముల పాటు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో బ్రతుకుదామనే ఆశ బొత్తిగా లేకుండా పోయింది. కొన్నిసార్లు మన జీవితంలో నష్టపోకుండా ఉండాలి అంటే అనుభవం కలిగిన వారి మాటలు వినాలి. ఇంటిలో పెద్దలైన వారు ఏదో మాట చెప్తారండి. ఆ మాట చెప్తే నాకు నీ అంత వయసు వచ్చింది, నాకు మంచి చెడు వివేచించే ఆలోచన వచ్చింది అని మనం తొందరపడ్డామనుకోండి, ఖచ్చితంగా దెబ్బతింటాం. వారు నీలాగా మాట్లాడలేక కాదు, నీలాగా చేయలేక కాదు, కానీ కొన్ని అనుభవాలు కొన్ని సమయాల్లోనే అవి ముందుకెళితేనే అవి బాగుంటాయి అని వారికి తెలుసు. కాబట్టి మనము పెద్దలైన వారి మాట వినాలి నష్టపోకుండా ఉండాలంటే. కాస్తా కోస్తా ఏదో కూర్చుని చదువుకున్నావని నువ్వు ఏలుముద్రగాడివి, నేను 10th క్లాసు. ఏమిటి మొఖానికి నత్తిపోకోడి. వీడికి 10th క్లాస్ అంటాం కూడా రాదు. వీడికి 10th క్లాస్ అట. 10th క్లాస్ 4 అక్షరాలు చదువుకున్నావు. నీ అక్షరం ఏం చేయాలండి? జ్ఞానం నేర్పించాలి. ఏం జ్ఞానం నేర్పించాలి? తల్లిదండ్రుల యొక్క అనుభవాలకు లోబడే జ్ఞానము, తల్లిదండ్రులకు విధేయత చూపించే జ్ఞానం నువ్వు నేర్పించాలి. హల్లెలూయా. అంటే మన జీవితంలో నష్టపోకుండా ఉండాలంటే అనుభవం కలిగిన వారి యొక్క మాటల ప్రకారం మనం వెళ్ళాలి. వారి మాటలకు మనం విధేయత చూపాలి. 2వది సామెతలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము. బహుమంది శలికాండ్రులు కలవాడు నష్టపడును, సహోదరి కంటేను ఎక్కువగా హత్యుండు స్నేహితుడు. ఏమండి, కొంతమంది మాకు ఎంత గ్యాంగ్ ఉందో అనుకున్నా, మా బ్యాచ్ ఏం బ్యాచ్ అనుకున్నారు అనుకుంటారండి? 1947 దొంగల బ్యాచ్ అండి మాది. మా బ్యాచ్ అంటే ఏమనుకున్నారు? స్టువర్ట్పురం దొంగల బ్యాచ్ అండి. అంటే దొంగలే అందరూ కూడుకుంటారండి. నీతిమంతుడు ఎప్పుడు సింహంలాగా ఒక్కడే ఉంటాడు. నేను చెప్తున్న మాట. ఇక్కడ బహుమంది చిలికాండ్రులు అంటే సమాజంలో ఎలాగుందంటే, సహవాసం లేకపోతే, నలుగురు స్నేహితులు లేకపోతే, అబ్బే వీడెవడ్రా బాబు ఒంటరి గద్ద వీడు, ఎవడితో కలవడు అంటూ ఉంటారు. ఈ సహవాసం కలిగిన వారు కలిసి ఏం చేస్తారు చెప్పండి? వాక్యం చెప్తుంది, ఎక్కువ మంది చిలికాండ్రులు కలిగిన వారు ఏం పోతారట? నష్టపోతారు. నష్టపోతారు. నీకు స్నేహితుడు ఉన్నాడు, ఏం చెప్పినా ఏం పనిరా అన్నాడు అనుకో, వెంటనే వాడి మీద ఖర్చు కడతావు. వాడు నీ మీద ప్రేమతో నా మాట వింటలేదని నీ తల్లిదండ్రులు చెప్పాడు అనుకో, వాడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని తండానికి చూస్తావు. వాస్తవంగా తప్పిపోయిన కుమారుడు స్నేహితులతో పాటు వెళ్ళాడు, కానీ ఒక్కడన్నారు ఇది తప్పు అన్నాడా? లేదు. దుర్వ్యాపారం చేస్తుంటే తప్పు అన్నాడా? లేదు. దుష్ట సంగతిని చేస్తుంటే తప్పు అన్నాడా? లేదు. చివరికి ఏమైపోయారు? స్నేహితులు పందులు తినే పొట్టు వీడు తింటుంటే తనతో పాటు వచ్చిన స్నేహితులందరూ ఏమైపోయారు? పంచదార ఉన్న చోటల్లా చీమలు వస్తాయి. పంచదార ఎక్కడ ఉంటుందో అక్కడికి చీమలు వస్తాయి. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఆహా ఓహో ఆహా ఆహా అంటారు.
ఎప్పుడైతే ఆ డబ్బు లేకపోతే నువ్వు ఏం తింటావో తెలుసా? పందులు తినే పొట్టు. అందుకే నేను చెప్తున్న మాట, నేను కాదు వాక్యం చెప్తున్న మాట, బహుమంది చెలుకాండ్రు ఉన్నవాడు ఏమవుతాడు? నష్టపడును. ఇక మీదట ఏమీ నష్టపోకుండా వాక్యం చెప్తుంది. ఎందుకు మనం నష్టపోతాం మన జీవితంలో? అనుభవం కలిగిన వారి మాట వినకపోవడం వలన. 2, ఎందుకు మన జీవితంలో నష్టపోతున్నా? బహుమంది చెలికాండ్ర వలన. క్వాలిటీ స్నేహితులు మనం సంపాదించుకోవాలి. దానియేలుకి స్నేహితులు ఉన్నారు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈ స్నేహం ఏం చేస్తుందో తెలుసా? సింహాలను ఎదుర్కొనేలా చేస్తుంది. షడ్రకు, మేషకు ముగ్గురు స్నేహితులు. ఈ స్నేహం ఏం చేస్తుందో తెలుసా? అగ్నిగుండాన్ని ఎదుర్కొనేలాగా చేసింది. ఈరోజు నీ స్నేహాన్ని ప్రభు కొరకు నిలబడే ధైర్యం ఇచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా. నీ స్నేహము ప్రభు కొరకు నడిచే ఆ యొక్క సహవాసం కలిగిగా ఉండాలి తప్ప లోకం కొరకు నడిచే సహవాసం నీ స్నేహం ఉండకూడదు. ఒక క్వాలిటీ స్నేహాన్ని కలిగి ఉండాలి. క్వాలిటీ స్నేహాన్ని నువ్వు కలిగి ఉండాలి. 2 విషయాలు. నష్టపోకుండా ఉండాలంటే అనుభవం కలిగిన వారి మాటలు. 2, నష్టపోకుండా ఉండాలంటే బహుమంది చెలుకాండ్రులు ఉండకూడదు. 3వదిగా 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తకరమైన, హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నాశనములోను ముంచివేయును. తర్వాత, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసములోని తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. ధనాపేక్ష. బాగా డబ్బున్నాడు, డాలర్ బావగారని పెళ్లి చేసుకుంది ఈ మరదలో. ఈ డాలర్ బావగారు ఏం చేశారంటే దుబాయ్ తీసుకెళ్ళాడు హనీమూన్కి. అక్కడ వెళ్ళి షేకులకి అమ్మేశాడు దేనారాలకి. ధనాపేక్ష. ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే తమ్మును తాము పొడుచుకున్నట్లుగా. స్త్రీ భార్యగా చేయబడిన వారంటే దేహములో సగభాగం. ఈ దేహంలో సగభాగాన్ని ఏం చేశాడంటే దుబాయ్ షేకులుగా అమ్మేశాడు. తన్ను తాను పొడుచుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేనారం ఆశ, ధన ఆశ. ధనాపేక్ష మనల్ని నష్టపోయేలాగా చేస్తుంది. అంటే డబ్బు సంపాదించకూడదా? సంపాదించవచ్చు మేలైన మార్గంలో. డబ్బు ఆశ ఉండకూడదా? ఉండవచ్చు. కానీ అది దేవుని కంటే ఎక్కువ అవ్వకూడదు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ, దేవుని సన్నిధానానికి వచ్చే విషయంలో కానీ డబ్బాశ మనకి అడ్డు రాకూడదు. ఈరోజు ఆదివారం కదా, ఎవరు రావడం లేదని ఆయా రైతు అంటున్నాడు, అమ్మా ఇవాళ వస్తే 2 కూలీలు ఇస్తా, ఎక్స్ట్రా కూలిస్తా. అదేవిధంగా తర్వాత ఎంత ఎక్కువ చేస్తే అంత డబ్బులు కూడా ఇస్తానేపాటికి నువ్వు వెళ్ళావు. నువ్వు వెళతాం వల్ల ఏం జరిగింది? నీ బిడ్డలైన వారు ఇంట్లో కూర్చున్నారు. మందిరానికి వెళ్ళా, ఇంట్లో కూర్చొని వారు టీవీలు చూసుకుంటూ, రిమోట్ల దగ్గర గొడవాడుకుంటూ, ఇంట్లో ఉన్న గరిట్లు చెంబుల చేత తలకాయలు పగలు కొట్టుకున్నారు. ఒకడికేం ముక్కు పగిలింది, ఒకడేం మూతి పగిలింది. వచ్చిన కాంచి సాయంత్రం అంతా కూడా ఏం చేయాలి? ఆయన ఎక్కడికో వెళ్ళి వచ్చాడు. పిల్లలంటే పట్టింపు లేదా? ఆ కూలిపోతే ఏమైపోయింది, ఇంటికాడ పిల్లల్ని పట్టించుకో పని లేదా అని ఆయన తిడతాడు. నీకు మాత్రం ఆదివారం ఇంట్లో కూర్చోలేవా, పిల్లల్ని పట్టించుకోగానే ఈయన తిడతాడు. ఇప్పుడు వీడేమో ఒక పక్క ముక్కు గారద్ది, వీడికేమో ఒక పక్క మూతి వంకర పోయింది, ఒక పక్క వీళ్ళ దగ్గర ఖాళీ చెంబులు ఇంకా తహతహలాడిపోతున్నాయి, గిన్నెలు గరిటలు ఇంకా తహతహలాడిపోతున్నాయి. మా పని ఎప్పుడు వస్తుందా అని. ఎందుకంటే ఆల్రెడీ పిల్లలు దాన్ని వాడేశారు. ఇప్పుడు ఈ భార్యాభర్తలు కూడా దాన్ని వాడతారని అవి మంచి రెడీగా ఉన్నాయన్నమాట. వాడతారా వాడుకోరా చెప్పాలి. ధనాపేక్ష ఏం చేస్తుందంటే నష్టపోయేలా చేస్తుంది. ధనాపేక్ష ఏం చేస్తుంది తెలుసా? 3 విషయాలు మన జీవితంలో నష్టం. మొదటిది పెద్దల మాట లక్ష్య పెట్టకపోవడం. 2 బహుమంది స్నేహితులు. 3 ధనాపేక్ష. తగు మాత్రం ఉండాలటండి ధనం. తర్వాత సామెతలు 18వ అధ్యాయం 9వ వచనం. పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి సోదరుడు.
ఎందుకు నష్టమో తెలుసా? మన జీవితంలో ఏ పని చేసినా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపని ఎల్లుండని వాయిదా వేస్తారు. పనిలో జాగు చేయవాని వలన ఏం కలుగుతుందో తెలుసా? ఇప్పుడు పని చెప్తే ఇప్పుడే చేయి, రేపటి వరకు కాదు. రేపటి వరకు నువ్వు కూర్చోవద్దు. జాగు చేయటం నీకు నష్టం. జాగు చేయటం నీకు నష్టం. 3 విషయాలు ఈరోజు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకున్నాం. 5 రొట్లు 2 చిన్న చేపల ద్వారా దేవుడు ఏమన్నాడంటే, మిగిలినవి నాకు ఇవ్వండి. మిగిలినవి అంటే మిగిలిన కాలం. ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. గడిచిన కాలం వదిలేయి. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేయాల్సినంత చేసావు, అలరవాల్సినంత అలరైపోయావు. దాన్ని వదిలేయి. ఇప్పుడు మిగిలిన కాలాన్ని దేవునికి ఇవ్వు. మొదటి మాట, దేవునికి ఇచ్చేసావని ఊరికనే ఉండొద్దు. మిగిలిన కాలంలో నువ్వు ఏది చేయగలుగుతావో అది దేవుని కొరకు చేయి, కుటుంబం కొరకు చేయి, నీ కొరకు చేయి, వ్యక్తిగతంగా రక్షణ నిమిత్తం. అయితే 3వ మాట ఏమిటంటే, నీవు మిగిలిన కాలాన్ని దేవునికి ఇచ్చి ఏది చేయగలుగుతావు అది చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, ఏదియో నష్టపోకోకుండా దేవుడు వాటిని జాగ్రత్త పరుస్తాడు. దేవుడు నీ జీవితంలో ఇటువంటి కృప మిగిలిన కాలంలో జరిగించునుగాక. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.